Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. Counting figures, number of squares కానీ ట్రయాంగిల్స్ వీటిల్ని కౌంట్ చేయడం అనేది నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో రెండు బేసిక్ రూల్స్ ఉంటాయి. ఆ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. స్మాల్ టు బిగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బొమ్మ ఇచ్చాడు ఇలాగా, దీంట్లో ఎన్ని చతురస్రాలు ఉన్నాయి ఇలాగ అడిగినప్పుడు స్మాల్ టు బిగ్ అంటే ఫస్ట్ చిన్నవి, చాలా చిన్నది అంటే ఇది 2, 3, 4 చిన్నవి లెక్క తీసుకోవాలి. మళ్ళా పెద్ద వాటికి వెళ్ళాలన్నమాట. అంటే ఇది పెద్దది. సో మొత్తం 5 ఉన్నాయి. తర్వాత లెఫ్ట్ టు రైట్. ఫస్ట్ ఏమో స్మాల్ టు బిగ్ అన్నాను. ఫస్ట్ చిన్నవి అవి కూడా ఏమంటే లెఫ్ట్ నుంచి రైట్కి లెక్కేసుకుంటూ పోయినామంటే ఒక పద్ధతిలో వెళ్ళాము అంటే డబుల్ కౌంటింగ్ లేకుండా ఉంటుంది, ఇది మిస్ కాకుండా ఉంటుంది. అందుకోసము స్మాల్ టు బిగ్, లెఫ్ట్ టు రైట్. ఎడమ వైపు నుంచి కుడివైపుకి, చిన్న వాటి నుంచి పెద్ద వాటికి. ఫస్ట్ చాలా చిన్నవి, మళ్ళీ ఇంకొంచెం పెద్దవి, మళ్ళీ చాలా పెద్దవి. ఈ రకంగా మనము ఈ చతురస్రాలు కావచ్చు, త్రిభుజాలు కావచ్చు, ఇలాంటివి లెక్క వేసామంటే తప్పు లేకుండా కౌంట్ చేయొచ్చు అన్నమాట. అదే ఒకవేళ త్రిభుజాలు చూసుకున్నాము. త్రిభుజాలు ఇప్పుడు ఇలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి త్రిభుజాలు దీంట్లో? సో స్మాలెస్ట్ అంటే 1, 2. మళ్ళా బిగ్, ఇది కూడా ఒక త్రిభుజమే కదా ఇది. సో 3 అయినాయి మొత్తం. ఇట్లా ఇంకొకటి గీశారనుకోండి పెరుగుతాయి. సో ఈ రకంగా మనము కౌంట్ చేసేటప్పుడు స్మాల్ టు బిగ్, లెఫ్ట్ టు రైట్ కౌంట్ చేసుకున్నామంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము. ఇచ్చిన చిత్రంలో చతురస్రాల సంఖ్యను లెక్కించండి. కౌంట్ ది నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ది గివెన్ ఫిగర్. సో 32, 30, 29, 28. దీనికి ఏం చేస్తామంటే ఇప్పుడు నేను జస్ట్ ABCDలు పెట్టాం కదా, మీకు పెట్టాలంటే పెట్టచ్చు కానీ అదేం కంపల్సరీ కాదు. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ సింప్లెస్ట్ స్క్వేర్స్ అంటే చిన్నవి, అతి చిన్నవి చెప్పాను కదా, చిన్న వాటి నుంచి ఫస్ట్ కౌంట్ కంప్లీట్ చేసుకుంటూ కొంచెం పెద్దవి, ఇంకొంచెం పెద్దవి అలా చేద్దాం. సో చిన్నవి అంటే ఒక స్క్వేర్ మాత్రమే లెక్క తీసుకుంటే లెఫ్ట్ టు రైట్ తీసుకుంటే వెళ్ళండి, పైన ఒక 4 ఉన్నాయి. సో అలాగే ఇంకొక 4, ఇంకొక 4, ఇంకొక 4, 16 అయితే అవి. ఎట్లంటే ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. ఇవి 16 అయినాయి కదా. సో నెక్స్ట్ ఏం చేయాలా, స్క్వేర్స్ కంపోజ్డ్ ఆఫ్ 4 కాంపోనెంట్స్. అంటే ఒకటి ఉన్నప్పుడు స్క్వేర్ అయింది, రెండోది కలిస్తే స్క్వేర్ కాదు, ఇంకా అప్పుడు దీర్ఘ చతురస్రం అయిపోతుంది. కాబట్టి 4 స్క్వేర్లు కలిసాయి అనుకోండి, అప్పుడు ఒక స్క్వేర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 కలిపాం మనం, ఇది ఒక స్క్వేర్ అవుతుంది కదా. అలాగా మనం ఏం చేయాలి, ఈ 4 చేసుకుంటే వెళ్ళామంటే ఈ 4 వస్తాయి, మధ్యలో ఇవి 4, ఇవి 4 అంటే ఒక 3, ఒక లైన్కి ఒక 3 వచ్చాయి. 4 ఉండే స్క్వేర్స్ ఒక 3 వచ్చాయి. అట్లాంటి లైన్స్ ఎన్ని వస్తున్నాయి, ఇక్కడ 1, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది 1, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 1. సో ఒక 3 వస్తున్నాయి అన్నమాట. 4 × 3, అదే ఒక్కొక్క దాంట్లో 3 వస్తున్నాయి కదా, ఒక లైన్లో 3 × 3 ఒక 9 వచ్చాయి.
తర్వాత నెక్స్ట్ చూద్దాం. ది స్క్వేర్స్ కంపోజ్డ్ ఆఫ్ 9 కాంపోనెంట్స్. ఇప్పుడు 4 కాకుండా ఒక 9 దీన్ని ఎరేజ్ చేద్దాం. ఇది కూడా ఒక స్క్వేర్ అవుతుంది కదా 9 ఉంటే. సో నిజానికి మీకు ఇంకొకటి గుర్తుపెట్టుకోవచ్చు. 2 × 2 ఉందనుకోండి, అది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్. ఆర్ 3 × 3 9. కాబట్టి అది 1 × 1 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. అలాగే 2 × 2 ఆర్ 3 × 3. ఇప్పుడు 3 × 3కి వెళ్తున్నాం మనం. 3 × 3లో ఎన్ని వస్తాయి? 1, మళ్ళీ నెక్స్ట్ 2 వచ్చాయి అంతే ఒక లైన్లో. అట్లాంటివి 2 లైన్లు వచ్చాయి. అంటే మొత్తం 4 అవుతాయి అన్నమాట. 9 స్క్వేర్స్ కలిసి ఉండేటివి 4 వచ్చాయి. సో ఆల్ 16 4 × 4 ఈ 16 స్క్వేర్స్ ఉండేది ఒకటి. సో ఫస్ట్ 16, మళ్ళీ 9, మళ్ళీ 4, మళ్ళీ 1 మొత్తం 30. అర్థమైందా? సో ఫస్ట్ 1 1 1 లెక్కలు తీసాం. మళ్ళీ 2 × 2 అంటే 4 స్క్వేర్స్ లెక్క తీసాం. మళ్ళీ 3 × 3 అంటే 9, 4 × 4 తీసాం. అయిపోయింది, మొత్తం 30. దీంట్లో ఇచ్చిన చిత్రంలో చతురస్రాల సంఖ్యను లెక్కించండి. సో 8 12 15 18. దీంట్లో ఏమంటే ఫస్ట్ సింప్లెస్ట్ స్క్వేర్స్ అంటే చాలా చిన్నవి. ఫస్ట్ ఎప్పుడైనా కానీ సింప్లెస్ట్ తీసుకోవాలని చెప్పాను కదా. ఈ 1 2 3 4 అంటే ఒకటే స్క్వేర్, ఇంకంతే, దాంట్లో ఇంకా వేరేటివి ఏమీ కలవలేదు. అట్లాంటివి సింప్లెస్ట్ స్క్వేర్స్ అంటే 4 వచ్చాయి, సెంటర్లో ఉన్నాయి. ఇంకా అలా కాకుండా స్క్వేర్స్ కంపోజ్డ్ ఆఫ్ 2 కాంపోనెంట్స్ ఈచ్, 2 కాంపోనెంట్స్ ఉండేటివి లెక్క తీసుకున్నామంటే అవి ఒక 4 వస్తాయి. ఇలాగా కలర్ మారుద్దాం, మీకు ఈజీగా ఉంటుంది. దీంట్లో 2 ఉన్నాయి కదా, ఈ చిన్న స్క్వేర్ కూడా ఒకటి ఉంది. సో దీంట్లో కూడా 2 ఉన్నాయి, దీంట్లో 2 ఉన్నాయి. సో 2 ఉండేటివి తీసుకున్నాం అనుకోండి, అవి 4 ఉన్నాయి. 3 కాంపోనెంట్స్ అంటే AEYH. సో AEYH 3 కాంపోనెంట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ 1 కాంపోనెంట్, 2 కాంపోనెంట్, 3 కాంపోనెంట్స్. 3 కాంపోనెంట్స్ ఉండేటివి లెక్క తీసుకుంటే కూడా మనకి 4 వస్తున్నాయి. 1 స్క్వేర్ దాంట్లో ఏంటి 4 కాంపోనెంట్స్ ఉండేటివి. 4 కాంపోనెంట్స్ లెక్క తీసామంటే 1 2 3 4 అలా రావాలి. దెర్ ఈజ్ ఓన్లీ 1 స్క్వేర్ విత్ ఓన్లీ 1 స్క్వేర్ కంపోజ్డ్ ఆఫ్ 4 కాంపోనెంట్స్ QRST. ఎక్కడుంది Q ఉంది, R ఉంది, S ఉంది, T. ఈ 4 కలిపితే ఒకటి అయింది కదా. ఈ 4. సో ఒక కాంపోనెంటు 2 కాంపోనెంట్ అయినాయి, ఇప్పుడు 3 కాంపోనెంట్స్ అయిపోయినాయి, 4 అయినాయి. తర్వాత దెర్ ఈజ్ ఓన్లీ 1 స్క్వేర్ కంపోజ్డ్ ఆఫ్ 8 కాంపోనెంట్స్. ఇప్పుడు దీనికంటే పెద్దది ఇక్కడికి వెళ్ళామనుకోండి, ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి 8 కాంపోనెంట్స్ ఉన్నాయి, అది కూడా ఒకటే ఉంది. 12 కాంపోనెంట్స్ ఉండేది ఒకటే ఉందన్నమాట. అంటే అన్నిటికంటే పెద్దది తీసుకుంటే 12 1 2 3 అట్లాంటివి ఇక్కడ కూడా 1 2 3. సో టోటల్ 12 కాంపోనెంట్స్ ఉన్నాయి. సో మనము ఎప్పుడైనా కానీ లోయెస్ట్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్తో మొదలు పెట్టాము. 1 1 ఉండేటివి, అవి 4 ఉన్నాయి.
తర్వాత 2 ఉండేటివి 4 ఉన్నాయి, 3 ఉండేటివి కూడా 4 ఉన్నాయి. తర్వాత 4 ఉండేటిది 1, 8 ఉండేటిది 1, 12 ఉండేటిది 1, మొత్తం కలిపి 15 ఉన్నాయన్నమాట. సో 4 + 4 + 4 + 1 + 1 + 1 మొత్తం 15 చతురస్రాలు దీంట్లో ఉన్నాయి. దీంట్లో చతురస్రాల సంఖ్యను కనుక్కోమంటున్నాడు. ఎన్ని ఉన్నాయి? దీనికి కూడా మనం ఏం చేస్తాము, సేమ్ కాన్సెప్ట్. సో ఫస్ట్ 2 కాంపోనెంట్స్ ఉండేటివి మాత్రమే తీసుకున్నాం. 2 కాంపోనెంట్స్ అంటే ఒక BNQM చూడండి, 2 కాంపోనెంట్స్ BNQM అంటే ఒక ట్రయాంగిల్ ఒకవైపు, ఒక ట్రయాంగిల్ ఒకవైపు ఉంది కదా, ఇదన్నమాట BNQM. అంటే 2 కాంపోనెంట్స్ కలిస్తే ఒక స్క్వేర్ అయింది. తర్వాత ఇక్కడ ఒక 2 కాంపోనెంట్స్ కలిస్తే ఒక స్క్వేర్ వస్తుంది, ఇక్కడ 2 కాంపోనెంట్స్ కలిస్తే ఒక స్క్వేర్ వస్తుంది. అలా అయింది. తర్వాత ఒక 3 వచ్చి నెక్స్ట్ ఏమవుతుంది, కింద లైన్లో ఒక 4 వస్తాయి, MQTL. అంటే ఇక్కడ 4 వచ్చాయి చూడండి, ఇది 1 2 3 4, మళ్ళీ ఇక్కడ 3 వస్తాయి, 1 2 1 3. సో 3 4 3 మొత్తం ఎంత అయింది, 10 అయింది. సో 2 కాంపోనెంట్స్ మాత్రమే ఉండేటివి ఎన్ని ఉంటాయి, 10 ఉంటాయి. స్క్వేర్స్ కంపోజ్డ్ ఆఫ్ 4 కాంపోనెంట్స్. సో ఇప్పుడు కన్నా మనము 4 కాంపోనెంట్స్ తీసుకున్నామంటే ABQL ఈ 4 కాంపోనెంట్స్ లెక్క తీసుకున్నాం. 1 2 3 4. సో ఇది ఒక స్క్వేర్ అవుతుంది. అలాగే దాని తర్వాత దాని పక్కన ఒక స్క్వేర్ వస్తుంది, దీని పక్కన ఇంకొక స్క్వేర్ వస్తుంది, దీని పక్కన సింపుల్ ఇవి. మళ్ళీ కింద కూడా ఒక 4 వస్తాయి ఇలాగా. మొత్తం ఎన్ని అయినాయి, 8 అయినాయి. ఎక్స్క్యూజ్ మీ. స్క్వేర్ కంపోజ్డ్ ఆఫ్ 8 కాంపోనెంట్స్ ఈచ్. సో ఇప్పుడు 4 కాంపోనెంట్స్ అయిపోయింది కదా, 8 కాంపోనెంట్స్ ఉండేది చెప్తున్నాడు. అది ఎక్కడ క్లియర్ చేద్దాం దీన్ని కూడా. సో 8 కాంపోనెంట్స్ అంటే ACIK తీసుకున్నారనుకోండి మీరు, 8 కాంపోనెంట్స్ వస్తుంది. అట్లాంటివి ఒక 3 ఉంటాయి, ఇవి 8 కాంపోనెంట్స్. మళ్ళీ ఇక్కడి నుంచి వస్తే ఇంకొక 8, మళ్ళీ ఇక్కడి నుంచి ఒక 8. అలా 8 కాంపోనెంట్స్ ఉండేవి ఒక 3 ఉన్నాయి. 16 ఉండాలనుకో. సో స్క్వేర్ కంపోజ్డ్ ఆఫ్ 16 కాంపోనెంట్స్ అంటే ACIK. సో 16 కాంపోనెంట్స్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ అవి కూడా ఒక 3 ఉన్నాయి. మొత్తం ఎంత అవుతుంది, 10 + 8 + 3 + 3 24. ఇప్పుడు త్రిభుజాలను లెక్కిద్దాం. ఇది గ్రూప్ 2 2011లో అడిగిండేది. సో మనం ఏం చేస్తాము, సింప్లెస్ట్
అంటే ఫస్ట్ ఒకటే స్క్వేర్ ఉండేది లెక్క తీద్దాం, ఒకటే త్రిభుజం. సో ఇది 1 2 3 4 5 5 ఉన్నాయి కదా, అంతే. మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. తర్వాత 2 బ్లాక్స్ లెక్కలు చేయాలి. 2 2 అంటే ఇది ఈ 2 కలిపి వచ్చింది కదా, ఇది ఒకటి అనమాట. తర్వాత ఇది ఒకటి 2 కలిపి వచ్చింది. మళ్ళా ఇది ఒకటి, ఇది ఒకటి. సో మొత్తం 4 ఉన్నాయి. 2 బ్లాక్స్ ఉండేటివి 4 ఉన్నాయి అన్నమాట. మళ్ళీ 3 బ్లాక్స్ లెక్కేద్దాం. 3 3 3 3 ఉండేటివి ఎన్ని ఉన్నాయి? 1 2 3. ఇది చూడండి, 3 ఉన్నాయన్నమాట. 3 ఉండేది, ఇది కూడా అంతే, 3 ఉన్నాయి దీంట్లో. 1 2 3 3 త్రిభుజాలు కలిసి ఉండేటి వచ్చేసి 2 వచ్చాయి. తర్వాత ఏమో 5 మొత్తం తీసుకున్నాం అనుకోండి, 1 2 3 4 5 కలిసి ఉండేది, ఇదంతా ఒక త్రిభుజం. 5 బ్లాక్స్ ఉంటే 1 ఉంది. సో 5 + 4 + 2 + 1 12. 12 త్రిభుజాలు ఉన్నాయి. ఇప్పుడు త్రిభుజాలు, చతురస్రాలు వాటిల్ని లెక్కించమంటున్నారు. సో ఫస్ట్ చతురస్రాలు త్రిభుజాలు తీసుకున్నాము. సింప్లెస్ట్ అంటే ఒకటొకటే ఎన్ని ఉన్నాయి అవి లెక్కేస్తాం. అవి ఒక 12 ఉన్నాయన్నమాట. ఒకటొకటే లెక్కలు తీస్తే ఇది 1, లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 ఉన్నాయి కదా సింప్లెస్ట్వి. 2 కాంపోనెంట్స్ ఉండేటివి. సో ఇది 1, 2 కాంపోనెంట్స్ ఉంది కదా, ఒక ట్రయాంగిల్ తయారైంది. అలాగా ఇది 1. ఇలాగా 2 కాంపోనెంట్స్ లెక్కలన్నీ వేసామంటే అవి ఒక 9 ఉన్నాయన్నమాట. 4 కాంపోనెంట్స్ లైక్ IBD ఎక్కడొచ్చింది? I ఉంది, B ఉంది, D ఉంది. ఇక్కడ చూడండి, IBD 4 ఉన్నాయి కదా, 1 2 3 4 4 అలా వచ్చి ఒక 6 ఉన్నాయన్నమాట, 4 ఉండేటివి. 1 ట్రయాంగిల్ కంపోజ్డ్ ఆఫ్ 8 కాంపోనెంట్స్. 8 కాంపోనెంట్స్ వచ్చి ACE ఉంది. అది 8 ట్రయాంగిల్స్ కలిస్తే ఒక ట్రయాంగిల్ అయింది. అది ఇదన్నమాట ACE. 8 కాంపోనెంట్స్ ఉన్నాయి. సో ఇంకంతే, ట్రయాంగిల్స్ అయిపోయినాయి. 12 + 9 + 6 + 1 28 ఉన్నాయన్నమాట ట్రయాంగిల్స్. ఇప్పుడు స్క్వేర్స్ చూద్దాం. సో ఫస్ట్ సింప్లెస్ట్ అంటే 2 కాంపోనెంట్స్ ఉంటే ఒక స్క్వేర్ వేస్తుంది, BKOJ. ఇక్కడ ఒక 2 కాంపోనెంట్స్ కలిస్తే ఒకటి అయింది కదా, ఇక్కడ కూడా 2 కలిస్తే ఒకటి అవుతుంది, ఇక్కడ 2 కలిస్తే ఒకటి అవుతుంది, 2 కలిస్తే ఒకటి అవుతుంది. 2 కాంపోనెంట్స్ కలిస్తే అయ్యేటివి ఒక 4 అయినాయి అన్నమాట. CDOB 4 కాంపోనెంట్స్, CDOB. ఇట్లా ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్క్వేర్ వచ్చింది. ఓన్లీ 1 స్క్వేర్, 8 కాంపోనెంట్స్ ఉండేది కూడా అంతా ఇవన్నీ కలిపితే కూడా ఒకటి వస్తుంది కదా పెద్దది, 8 ఉన్నాయి దీంట్లో. సో ఇది నెక్స్ట్ బిగ్.
సో సైజ్ చూసుకుంటూ పోవాలి. స్మాలెస్ట్ ఏంటి 2, తర్వాత ఎన్ని 4, తర్వాత 8, అంతే. అంతకంటే ఎక్కువ కాంపోనెంట్స్ కలిసి లేదు. నెక్స్ట్ అలాగా వేస్తే కౌంటింగ్ మిస్ కాకుండా వస్తుందన్నమాట మనకి. 4 + 1 + 1 6 వచ్చి. ఇప్పుడు సమాంతర చతుర్భుజాలు అంటే ప్యారలలోగ్రామ్స్, దీంట్లో ఎన్ని ఉన్నాయి? సింప్లెస్ట్ 6 ఉన్నాయన్నమాట. సింప్లెస్ట్ 1 2 3 4 5 6. సింప్లెస్ట్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. నెక్స్ట్ 2 కాంపోనెంట్స్ తీసుకుంటా పోయినామనుకోండి. 2 కాంపోనెంట్స్ అవి ఎన్ని ఉన్నాయి? సో 2 కాంపోనెంట్స్ హారిజాంటల్గా వెళ్దాము. 2 కాంపోనెంట్స్ ఇది ఒకటి, ఇది ఒకటి, 2, మళ్ళా 3 4 ఇలాగా అయింది కదా. మళ్ళీ ఇలా వర్టికల్గా తీసుకుంటా పోతే 1 2 3 4 + 3 7 ఉన్నాయి. 2 కాంపోనెంట్స్ లెక్క తీసుకుంటే. 3 తీసుకున్నాం అనుకోండి, 3 3. సో 3 3 వచ్చాయంటే హారిజాంటల్గా ఇది ఒక 3 అవుతుంది, పైన కింద ఒక 3, 2 అయినాయి కదా. నెక్స్ట్ అంటే ప్యారలలోగ్రామ్ కంపోజ్డ్ ఆఫ్ 4 కాంపోనెంట్స్. ఇప్పుడు 4 4 అంటే 1 2 3 4, ఇక్కడ ఒక 4 వచ్చాయి కదా, మళ్ళీ ఈ 4, సో 2 వచ్చాయి. 6 కాంపోనెంట్స్, ఆల్ 6, మొత్తం 6 ఉన్నాయి కదా, 6 కలిసి 1 వస్తుంది. ఇంకా అంతే. 6 + 7 + 2 + 2 + 1, దట్ ఈస్ టోటల్ 18. ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పిన వాటిల్నే ఎక్సర్సైజ్ లాగా చేయండి. పేపర్ పెన్ తీసుకోండి, దీని మీదనే లేకుంటే లెక్కలు వేయండి. దీంట్లో ఎన్ని చతురస్రాలు ఉన్నాయి? క్వశ్చన్ నెంబర్ 1 లెక్కేయండి. క్వశ్చన్ నెంబర్ 2, ఇచ్చిన చిత్రంలో చతురస్రాల సంఖ్యను లెక్కించండి. క్వశ్చన్ నెంబర్ 3, దీంట్లో కూడా ఎన్ని చతురస్రాలు ఉన్నాయో మీరు కనుక్కోవాలి. క్వశ్చన్ నెంబర్ 4, త్రిభుజాలు అన్నమాట. సో ఎన్ని త్రిభుజాలు ఈ బొమ్మలో ఉన్నాయి? ఈ బొమ్మలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి, ఎన్ని చతురస్రాలు ఉన్నాయి? ఈ బొమ్మలో సమాంతర చతుర్భుజాలు ప్యారలలోగ్రామ్స్ ఎన్ని ఉన్నాయి? క్వశ్చన్ నెంబర్ 6. సో ఆన్సర్స్ ఇక్కడ ఇచ్చాను. మీరేం చేయాలంటే, ఇప్పుడు 6 చేసాం కదా, ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ చేసాం. ఇలాగే ఒక 100 ప్రాబ్లమ్స్ తీసుకోండి. ఇంటర్నెట్కి వెళ్ళి చూడొచ్చు, లేకంటే ఆర్ఎస్ అగర్వాల్లో కానీ మీరు 100 ప్రాబ్లమ్స్ అంటే 100 చేయక్కర్లేదు. మీరు ఏ 20 30 40 చేసేసరికి అన్నీ కరెక్ట్గా వస్తున్నాయి, స్పీడ్గా వస్తున్నాయి, కాన్ఫిడెన్స్ వచ్చిందనుకోండి, అంతటితో ఆపేయచ్చు. కానీ మీకు మధ్యలో తప్పులు పోతున్నాయి, రావట్లేదు అనుకుంటే చేసుకుంటూనే ఉండండి. చాలా స్లో అవుతుంది అనుకుంటే చేసుకుంటూనే ఉండండి. అలాగా 100 దాకా ప్రాక్టీస్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ మీ. If you want more information on videos or mentorship or test series, you may contact 81010101 4050 or 60, or you may send a WhatsApp message to me in my personal number at 85. You should not call me, you should just give a WhatsApp message. So thanks for joining. Have a good day. Bye bye.